లేచిన దగ్గర నుండి వందలాది లారీలు ఇసుక కంకర అని చెప్పేసి ఏమి అడ్డు ఆపు లేకుండా వందల కోట్లు సంపాదించుకున్నటువంటి నీచమైన చరిత్ర షుగర్ ఫ్యాక్టరీ చేయించండి. ఆంధ్రప్రదేశ్లో వ్యాపారస్తులు ఏ వ్యాపారాన్ని చేసుకున్న పరిస్థితి ఉందా? వ్యాపారస్తులు అందరినీ తగ్గిపోతుంది కుటుంబం. ఇంకా మరి నీ రాజకీయ చరిత్ర చూస్తే పగలంతా పెద్ద పార్టీని తిట్టాడు, రాత్రిపూట వాటాలు పంచుకోవడం. నీకు ఆస్తి ఎంత వస్తుంది? ఎక్కడి నుండి వచ్చేది? నీకు వందల కోట్ల ఆస్తి ఎక్కడి నుండి వచ్చింది? నీకు ఈ హంగామాలు ఎక్కడి నుండి వచ్చింది? ఇవన్నీ ప్రజల సొమ్ము దోచుకుని బట్టే వచ్చింది కదా. నీ కుటుంబానికి ఈ ఆస్తులు గాని అంతస్తులు గాని ఎక్కడి నుండి వచ్చాయి? ఏ కుటుంబానికి లేనటువంటి ఆస్తి నీకు ఎక్కడి నుండి వచ్చింది? నీ కుటుంబానికి ఏ కుటుంబానికి లేనటువంటి ఆస్తి స్తోమత ఎక్కడి నుండి వచ్చాయి? ఈ ఆంధ్రవలస నియోజకవర్గ ప్రజల పేరు చెప్పుకొని, ఈ ఆంధ్రవలస నియోజకవర్గం పేరు చెప్పుకొని దోచుకున్నటువంటి ఆస్తులే కదా.